Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ఇప్పటికి 4 రోజులైంది. అయినప్పటికీ పిన్నెల్లి జాడ మాత్రం ఇంతవరకు అంతు చిక్కలేదు. పిన్నెల్లి కోసం ఏపీ పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపడుతున్నారు. 4 బృందాలుగా విడిపోయి పిన్నెల్లి కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. ఆయన విదేశాలకు పారిపోకుండా పిన్నెల్లిపై లుకౌట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. పిన్నెల్లి వీడియోపై రాజకీయంగా రచ్చరేగింది. అది ఫేక్ వీడియో అని వైసీపీ ఆరోపిస్తోంది. అది నిజమైనదేనా అనేది తేలాల్సి ఉంది అంటున్నారు అంబటి. అయితే ఆ వీడియో నిజమని నిరూపిస్తే దేనికైనా సిద్ధమా అంటూ టీడీపీ నేత బ్రహ్మారెడ్డి ప్రశ్నించారు. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు 4 రోజులుగా ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఆయన ఎక్కడ ఉన్నాడు అన్న జాడ మాత్రం తెలియలేదు. దీంతో పోలీసులు 4 బృందాలుగా విడిపోయి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం ముమ్మరంగా వేట కొనసాగిస్తూ ఉన్నారు. అంతేకాదు ఆయన ఈ గ్యాప్లో విదేశాలకి పారిపోకుండా ఆయనపై లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ రోజున పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఒక బూత్లో ఉన్న ఈవీఎంని నేలకేసి కొట్టి ధ్వంసం చేసిన వీడియో బయటకు వచ్చిన తర్వాత రాజకీయంగా పెద్ద ఎత్తున రచ్చరేగింది. కేంద్ర ఎన్నికల సంఘం కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యి వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలి, ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలంటూ కూడా ఈసీకి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పోలీసులు ఆయన కోసం వేగంగా గాలింపు చేపట్టారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ జరుగుతున్న టైంలో నేరుగా పోలింగ్ బూత్లోకి వచ్చి అక్కడ సిబ్బంది అంతా చూస్తూ ఉండగా ఈవీఎంని తీసి నేలకేసి కొట్టి ధ్వంసం చేసిన ఈ వీడియో ఇప్పుడు రాజకీయంగా రచ్చరేపుతోంది. అయితే ఈ వీడియో నిజమైనదా లేక ఫేకా అన్నది తేలాలి అంటున్నారు మంత్రి అంబటి రాంబాబు. కానీ టీడీపీ నేతలు మాత్రం ఆ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. అది ఖచ్చితంగా ఒరిజినల్ వీడియోనే, అది నిజమైనదేనని నిరూపిస్తే మీరేం చేస్తారు, దేనికైనా మీరు సిద్ధమా అంటూ వైసీపీ నేతల్ని టీడీపీ నేతలు ప్రశ్నిస్తూ ఉన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇలాంటి సిచ్యువేషన్ నేపథ్యంలో పిన్నెల్లి కోసం పోలీసులు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఎక్కడికక్కడ ఆయన అదుపులోకి తీసుకోవడం కోసమని హైదరాబాద్లో 4 బృందాలు ఆయన కోసం గాలిస్తూ ఉన్నాయి. మాచర్లలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందో మా ప్రతినిధి శివకుమార్ వివరిస్తారు. శివకుమార్, ప్రస్తుతం మాచర్ల ఊరిలో ప్రస్తుతం నేనున్నాను. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా చూడొచ్చు. ఈరోజు టీడీపీ నేతలు చెలో మాచర్లకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేయడంతో పాటు శాంతి భద్రతల దృష్ట్యా ఇక్కడ ఉన్నటువంటి షాపులను కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే షాపులకు అనుమతించారు. 11 నుంచి సాయంత్రం వరకు కూడా షాపులకు అనుమతి లేకపోవడంతో అందరూ కూడా షట్టర్లను దింపేసినటువంటి పరిస్థితి కనపడుతున్నాయి. ఇక్కడ మొత్తం దాదాపు ఈ ఊరిలో ఉన్నటువంటి షాపులన్నీ కూడా క్లోజ్ చేసినట్లుగా కనపడుతూ ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఒకవైపు పిన్నెల రామకృష్ణారెడ్డి కోసం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ గాలింపు చర్యలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఈరోజు సాయంత్రం కల్లా అరెస్ట్ చేస్తామని చెప్పని పోలీసుల నుంచి అయితే సమాచారం తెలుస్తుంది. అయితే ప్రస్తుతం పిన్నెల ఎక్కడ ఉన్నారనేది మటికి ఎవరు కూడా చెప్పడం లేదు. పోలీసులు ఒకవైపు అరెస్ట్ చేశారని చెప్పని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కానీ పోలీసులు మాత్రం ఈ విషయం మీద ఎటువంటి స్పందన అయితే పోలీసుల నుంచి రావటం లేదు. మరోవైపు టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న నేపథ్యంలో మాచర్లలో అయితే ఈ యొక్క భద్రతను కట్టుదిట్టం చేసి అన్ని చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఇటు కేంద్ర బలగాలు ఇటు స్పెషల్ ఫోర్సులు కూడా ఈ యొక్క భద్రతలో పాల్గొని మొత్తం కూడా అన్ని తనిఖీలు చేస్తున్నారు. ఇటు బస్సుల్లో మాచర్లో వచ్చేటువంటి బస్సులు కావచ్చు, కార్లలో అన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే అనుమతిస్తూ ఉన్నారు. ఎవరిపైన పోలీసులకు అనుమానం వస్తే మటుకు వారిని అదుపులోకి తీసుకొని కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ప్రస్తుతం మాచర్లలో కొంత కూల్ వాతావరణం ఉన్నప్పటికీ కూడా మరోవైపు పోలీసుల భద్రతతో అయితే ఇక్కడ ఒక టెన్షన్ వాతావరణం కొనసాగుతూ ఉంది. ఎప్పుడు టీడీపీ నేతలు ఎటువైపు నుంచి వస్తారా అనే ఒకవైపు ఒక ఆందోళన నెలకొన్న నేపథ్యంలో పోలీసు భద్రతను అయితే మరింత కట్టుదిట్టం చేసినటువంటి పరిస్థితి అయితే మాచర్లలో కనపడుతూ ఉంది.
Brought to you by V-Guard. Co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.